బావా. వెళ్ళి హాయిగా నిద్రపో. రేపు ఎలా జరగాలి అనుంటే అలా జరుగుతుంది. గుడ్ నైట్ బావా. మళ్ళీ అమ్మ నిద్ర లేచి నేను కనపడకపోతే కంగారు పడుతుంది. యామిని, ఒక్క నిమిషం. ఏంటి బావా? ఇందాకేదో అన్నా? నేనేమన్నాను బావా? గుడ్ నైట్ అన్నాను. అది కాదు, దాని తర్వాత. ఓ అదా, అమ్మ నిద్ర లేస్తే నేను కనిపించకపోతే కంగారు పడుతుంది అన్నాను. ఓకే యామిని, గుడ్ నైట్. గుడ్ నైట్. అంటే మనం అంటే ఇష్టపడే వాళ్ళకి మనం కనిపించకపోయినా ఏదైనా జరిగిందని తెలిసినా టెన్షన్ పడతారు. సో ఆ సీనుకి ఇందాక మేము వెళ్ళినప్పుడు వాళ్ళ అమ్మతో ఫోన్ చేయిస్తే కిడ్నాప్ అయ్యానని చెప్పారు. నిజంగా కిడ్నాప్ చేయించింది అప్పు నిరికించిన వాళ్లే అయితే ఆ సీను వాళ్ళమ్మ టెన్షన్ పడుతూ ఉండుంటుందని ఆ సీనుకి తెలుసు. ఎంచడ్డ వాడికైనా తల్లి అంటే ప్రేమ ఉంటుంది కాబట్టి వాళ్ళమ్మ వాడి గురించి ఎక్కడ కంగారు పడుతూ ఉండుంటుందో అని ఏదో ఒక టైంలో తప్పకుండా ఫోన్ చేస్తాడు. ఆ టైంలో కానీ మనం ఆ సిగ్నల్ ట్రై చేసామంటే ఆ సీను అడ్రస్ని కనిపెట్టచ్చు. అప్పుని జైలుకి వెళ్లకుండా ఆపించవచ్చు. ఎస్, దిస్ ఇస్ ద రైట్ ఐడియా. రామ్ గారు, వాడి గురించి ఏమైనా తెలిసిందా? ఆ సీను ఎక్కడున్నాడంట? వాడికి సంబంధించిన ఏ ఇన్ఫర్మేషన్ దొరికినా నాకు కాల్ చేస్తానని చెప్పింది. హలో అక్క. రాత్రి సీను వాళ్ళ అమ్మకు కాల్ చేశాడు. ఆ సీనుగాడు రాత్రి వాళ్ళ అమ్మ కాల్ చేశాడంట కళావతి గారు. నేను వెళ్ళి ఆ సీనుగాడు ఎక్కడున్నా పట్టుకొస్తాను. నువ్వు రాజ్ బావను వదిలేసి తనని నా దగ్గరికి పంపిస్తాను అని మాటిస్తే ఆ సీనుని తీసుకొచ్చి నీ చెల్లెలు ఏ తప్పు చేయలేదు అని నిజం చెప్పించి తనని నిర్దోషిగా ప్రూవ్ చేసి ఇలా బయటికి తీసుకొస్తాను.